అద్భుతం ఎక్కడో జరగదు, మన చుట్టూనే కనిపిస్తుంటాయి. ఇక్కడ లక్ కూడా కలిసి రావాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఈ అదృష్టం, అద్భుతం గురించి మాట్లాడుకుంటారు. అవును, స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్ల దశనే మారుస్తుంటాయి. కొన్ని స్టాక్స్ భారీగా పడిపోతున్నా, ఇంకొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో కళ్ళు చెదిరే రిటర్న్స్ అందించేవి ఉంటాయి. అలాంటి ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది ఫ్లోరిన్ కెమిస్ట్రీ రంగంలో అత్యంత ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రధానంగా ఏసీలు, రెఫ్రిజిరేటర్లో వాడే గ్యాస్లను తయారు చేస్తుంది. ఫార్మా, ఆగ్రో కెమికల్స్ రంగాల్లో వాడే ప్రత్యేక రసాయనాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా పలు కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. 2026లో ఇది డిఆర్డిఓతో ఓ కీలక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇలా విజయవంతంగా దూసుకెళ్తున్న కంపెనీ స్టాక్ మార్కెట్లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. ఓపికతో 10 ఏళ్లకు పైగా ఎదురు చూసిన వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుత స్థాయిలో లాభాలని అందించింది. కేవలం 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా కోటీశ్వర్లుగా చేయడం విశేషం. ఈ కెమికల్ సెక్టార్ స్టాక్ ప్రైస్ 2013 ఆగస్టు 8 సమయంలో కేవలం 33.99 వద్ద ఉంది. ఇప్పుడు 2026 ఆగస్టు 12 సెషన్లో సరిగ్గా 8,200 రూపాయల స్థాయిలో ఉంది. ఈ క్రమంలో ఒక్కో షేరు పైన ఏకంగా 8,160 వరకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు 24,113% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇందులో కేవలం 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా 2.40 కోట్లకు పైగా రాబడి అందించింది. అసలు ఈ స్థాయిలో రిటర్న్స్ ఎవరైనా ఊహిస్తారా? దీంతో లక్ష పెట్టుబడిపైనే కోట్లలో లాభం పొందారు, మిలియనీర్లుగా మారారు. అందుకే ఇక్కడ ఓపిక అనేది చాలా ముఖ్యం. మధ్యలో ఎప్పుడైనా అవసరం అనుకొని వెనక్కి తీసుకున్నా, ఇక పెరగదని ఆశలు వదులుకున్న ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో రాబడి పొందలేకపోతున్నారేమో. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 42,000 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 8,775.50 కాగా కనిష్ట ధర 4,498.50గా ఉంది. ఇటీవల కాలంలో చూస్తే 6 నెలల్లో 25% పెరగగా ఏడాదిలో 67% ఎగబాకింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.